నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన మకర సంక్రాంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మకర సంక్రాంతి రోజు నువ్వులకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానాన్ని చెయ్యాలి. తెల్ల నువ్వులు, పాలు, పంచదార కలిపి సేవించాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివారాధన చేసేవాళ్ళు మకర సంక్రాంతి సందర్భంగా ఈశ్వరుడి దగ్గర నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. ఆవు నెయ్యితో శివాభిషేకం చేయాలి. దీన్ని దధిమందన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. విష్ణు పూజ చేసేవాళ్ళు పద్మ పుష్పాలతో శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే మకర సంక్రాంతికి ఉన్న ప్రధానమైనటువంటి ప్రాధాన్యత దానము. సంక్రాంతి రోజు ఇచ్చేటటువంటి దానాలు సకల శుభాలను కలిగింపజేస్తాయి. సంక్రాంతి రోజు ఇవ్వవలసిన దానాలలో మొట్టమొదటి దానం పెరుగు దానం. సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే ఎలాంటి ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పురాణాల్లో చెప్పారు. ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి. ద్రోణాచార్యుడు, ఆయన భార్య కృపి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దూర్వాస మహర్షి వచ్చి ద్రోణాచార్యుడి భార్య అయిన కృపితో సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వమని చెప్తాడు. దూర్వాస మహర్షి ఆదేశం ప్రకారం ద్రోణాచార్యుడి భార్య అయిన కృపి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తుంది. దానివల్ల త్వరలోనే వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయని మనకు పురాణ కథల్లో చెప్పడం జరిగింది. అలాగే దేవకీదేవి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం వల్లే శ్రీకృష్ణ పరమాత్మను పుత్రుడిగా పొందిందని కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వాలి. ఆ తర్వాత సంక్రాంతి రోజు ఇవ్వవలసిన దానం కూష్మాండ దానం, అంటే గుమ్మడికాయ దానం. గుమ్మడికాయ దానం ఎందుకు ఇవ్వాలంటే సంక్రాంతికి సంబంధించి కొన్ని పురాణ కథలు ఉన్నాయి. ఆ పురాణ కథల్లో మొట్టమొదటిది హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించి భూమిని సంక్రాంతి రోజు ఉద్ధరించాడని, కాబట్టి సమస్త భూమిని దానం చేసినటువంటి ఫలితం లభించటానికి భూమండలానికి సంకేతమైన గుమ్మడికాయను సంక్రాంతి రోజు దానం ఇవ్వాలని మనకు పురాణాల్లో చెప్పారు. కాబట్టి సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇస్తే సమస్త విశ్వాన్ని, సమస్త భూమండలాన్ని శ్రీమన్నారాయణమూర్తికి దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. అలాగే గుమ్మడికాయకి సంబంధించి ఒక శ్లోకం కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు. కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్తనం యస్మాదస్య ప్రధానేన అవహశాంతిం ప్రయచ్చమే. ఇది ధర్మశాస్త్రంలో గుమ్మడికాయకి చెప్పినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్తనం, అంటే ఆహారంలో గుమ్మడికాయను స్వీకరించడం ద్వారా బలము, పుష్టి పెరుగుతాయి. ఋతువుల పరంగా వచ్చేటటువంటి మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి సంక్రాంతి రోజు ఆహారంలో కూడా గుమ్మడికాయను స్వీకరించాలి. గుమ్మడికాయను దానం ఇచ్చి విష్ణు కృపకు పాత్రలు కావాలి. అలాగే సంక్రాంతి రోజు ఇవ్వవలసిన మూడవ దానం నువ్వులతో తయారు చేయబడినటువంటి ధేను దానం అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే నువ్వులని ఒక గోవు ఆకారంలో ఏర్పాటు చేసి శివాలయ ప్రాంగణంలో దాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్పారు. ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం. ధర్మశాస్త్రంలో చెప్పబడిన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే, సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ఈ మకర సంక్రమణ పర్వదినం రోజు నువ్వులతో తయారు చేయబడిన ఈ ఆవును దానమిస్తున్నాను. సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం, అంటే అన్ని రకాలైనటువంటి మనోభీష్టాలు నెరవేరి సకల శుభాలు కలగాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి నువ్వులని ఒక ఆవు ఆకారంలో ఏర్పాటు చేసి శివాలయ ప్రాంగణంలో సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. కాబట్టి ప్రధానంగా సంక్రాంతి రోజు పెరుగు దానం, గుమ్మడికాయ దానం, నువ్వులు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి దానం, ఈ మూడు కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే దానం ఇస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేయాలి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించేటటువంటి రోజు కాబట్టి ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యభగవాను ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ఆహ్వానించటానికి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేయాలి. సంక్రాంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి.
సంవత్సరం మొత్తం ఈశ్వరుడి అనుగ్రహానికి, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన కనుమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరాయణం ప్రారంభమవుతున్న మకర సంక్రమణం చెప్పబడుతున్నది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం గురించి ఇటు పురాణాల్లో, ధర్మశాస్త్రాల్లో చాలా విశేషములు చెప్పారు. అప్పుడు కొన్ని కర్తవ్యములు కూడా తెలియజేశారు. అంటే పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప ఫలాల్ని శీఘ్రముగా పూర్ణముగా పొందాలి. ఇది మన ఋషుల యొక్క ఉద్దేశం. అందుకే కొన్ని ముఖ్యమైన కాలములు చెప్తారు. ఆ కాలముల యందు చేసే కొన్ని విధులు ఉంటాయి. ఆ విధుల వల్ల అద్భుతమైన దివ్యమైన ఫలితాలు లభిస్తాయి. అలాగా ఈ మకర సంక్రమణ పుణ్యకాలం నాడు కొన్ని విధుల్ని ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని పొంది మన జీవితాన్ని పవిత్రం, శుభం, మంగళకరం చేసుకోవాలి అని ఋషుల యొక్క సంకల్పం. అయితే ఇక్కడ ప్రధానంగా భూమి యందున్న మనం అందరం కూడా సూర్యుని యొక్క శక్తి చేత నడుస్తున్నవారు. అది అటు ఆధ్యాత్మికంగాను, ఇటు వైజ్ఞానికంగాను అందరూ అంగీకరించేదే. అయితే అనంతమైన సూర్యమండలాలు ఆకాశంలో ఉండవచ్చు, అంతరిక్షంలో. కానీ మన భూమికి మాత్రం ప్రధానంగా ప్రాణప్రదాత, అన్నప్రదాత, శక్తి ప్రదాత సూర్యభగవానుడు. సమస్తములైనటువంటి తెలుగులకు, శక్తులకు కూడా నిధానం. అదే సూర్యభగవానుడు అనగానే మన సంస్కృతి ప్రకారం త్రయీమయుడు. త్రయీమయుడు అంటే విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అర్థం. కాంతి జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఆయన కాంతి కిరణాల్లోనే జ్ఞానప్రదాయకమైన ఒక శక్తి ఉంది. దాన్ని భారతీయ సనాతన ధర్మంలో ఋషులు గుర్తించారు. అందుకే జ్ఞానం ఆయన యొక్క అనుగ్రహం వల్ల లభించాలని చెప్పి హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన వారు సూర్యుడి నుంచి జ్ఞానాన్ని పొందినవారు. అదేవిధంగా సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని పొందినటువంటి వారు చాలామంది సాంబుడు, యాజ్ఞవల్క్యుడు ఇత్యాదుల ఆరోగ్యాన్ని కూడా పొందినట్లు మనకు కనబడుతున్నది. సూర్యోపాసన ప్రధానంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని చెప్తారు. అలాంటి సూర్యాధారమైన ఈ భారతీయ సంస్కృతిలో సూర్యుడు సంక్రమించేటువంటి స్థితులను అనుసరించి పర్వం చేసుకుంటున్నారంటే వాళ్ళకి సూర్యభగవాను పైన భక్తికి ఇదొక తార్కాణం. అందులో ఉత్తరాయణ కాలం నుంచి ఆ సూర్యభగవాను యొక్క కాంతి దక్షిణాయనం కంటే ఎక్కువగా మనకు లభిస్తోంది కనుక అలాంటి ఉత్తరాయణం ప్రారంభమవుతున్న ఈ శుభవేళ, మకర సంక్రమణ వేళ ఆ సూర్యభగవాన్ని ఆరాధించడమే ఈ రోజున ముఖ్యమైన కర్తవ్యం. అందుకే దీన్ని సూర్యపర్వం అని వర్ణించవచ్చు. ఈ సూర్యుడు మకర సంక్రమణ నాడు అంటే మకర రాశిలో ప్రవేశించినటువంటి వేళ చేయవలసిన విధులు కొన్ని చెప్తున్నారు. ముందుగా స్నానం. ఆ స్నానం బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి. అది కూడా తిలలు కలిపి నీటితో స్నానం చేయాలి అని చెప్తారు. ఆ స్నానం చేసి సూర్యుని నమస్కరించుకోవాలి. ఈ మకర సంక్రమణ నాడు స్నానం, దానం, జపం, తపం ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. అంటే పవిత్రమైన ఏ కర్మ అయినా, శాస్త్రం చెప్పిన ఏ పవిత్ర కర్మ అయినా కొద్దిపాటి ఆచరించిన గొప్ప ఫలాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ కాలానుకున్నది. అందుకే ఈ రోజున సోమరితనం మొదలైన వాటికి తావివ్వకుండా ప్రతివారు కూడా స్నానం చేయాలని చెప్పారు. అంటే స్నానం రోజు చేసేది వేరు. ఈరోజు ప్రత్యేక నదీ స్నానములు ముఖ్యము అని చెప్తారు. నది కుదరినప్పుడు మనం ఇంట్లో స్నానం చేసినప్పుడు అందరి సర్వనదీ దేవతని స్మరించి భక్తిపూర్వకంగా స్నానం చేయాలి. అంటే శిరస్సు మొదలుకొని శరీరం అంతా స్నానం చేయడం. ఈ స్నానం యొక్క ఫలితం ఏమిటి అంటే ఇది ఆరోగ్యాన్ని ప్రదానం చేయడమే కాకుండా సూర్యానుగ్రహాన్ని ఇస్తుంది. ఈ రోజున అందుకే భారతదేశంలో అన్ని చోట్ల నదీ స్నానాలను ముఖ్యంగా చేస్తారు. గంగా స్నానం ఈరోజు ప్రధానంగా చెప్పబడుతున్నది. ప్రయాగ వద్దకు వెళ్ళి త్రివేణి సంగమ స్నానం చేయడం ఈ రోజున గొప్ప పర్వం. ఇప్పటికీ భారతీయులు దాన్ని ఆచరిస్తుంటారు. పైగా ప్రయోగంలో కుదరకపోతే ఎక్కడ గంగ లభిస్తే అక్కడే చేయవచ్చు. గంగా స్నానం అత్యంత ప్రధానం కనుక ప్రతివారు తాము ఏ నీటిలో స్నానం చేసినా గంగని స్మరించుకోవాలి. గంగకున్న శక్తి ఏంటంటే గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతేరపి అన్నారు. కొన్ని యోజనాల దూరంలో ఉన్నప్పటికీ గంగానామ స్మరణ మనకి గంగా స్నాన ఫలాన్ని ఇస్తుంది. కానీ ఎక్కడ చేసినా గంగాది నదుల్ని స్మరించుకోవాలి. పైగా గోదావరి నది యొక్క వైభవం కూడా ఈ మకర సప్తమి నాడు లేదా మకర సంక్రమణం నాడు చెప్తూ ఉంటారు. అంటే రథసప్తమికి కానీ ఇటు మకర సంక్రమణానికి కానీ గోదావరి నది స్నానం కూడా ముఖ్యమే. స్నానం తర్వాత ప్రధానమైనది దానం అనేది ముఖ్యం. ఈ దానం కూడా వారి వారి శక్తులను అనుసరించి దానములు ఏవైతే శాస్త్రం చెప్తున్నదో వాటిని చేయవచ్చు. అందున తిలలు దానం చాలా ముఖ్యం. ఇక్కడ
పైకి సంక్రాంతికి పేరే తిల సంక్రాంతి అంటారు. ఇక్కడ తిలా ప్రధానం అనమాట. అంటే సూర్యభగవానికి తిలలకి ఏదో అనుబంధం ఉన్నది. ఈ రోజున తిలలు దానం చేయడం ఒకటి, తిలలతో పితృతర్పణం చేయడం కూడా చాలా ప్రధానమైనది. అంటే పితృదేవతల సద్గతి పొందడానికి కూడాను ఈ సంక్రమణ ఘడియలు అత్యంత ముఖ్యం. అయితే దేవతర్పణం కూడా చేస్తారు ఈ రోజున తిలలతో. అయితే దేవతర్పణం చేసినప్పుడు తెల్ల నువ్వులు వాడాలి, పితృదేవతలకు ఇచ్చేటప్పుడు నల్ల నువ్వులు వాడాలి అని శాస్త్రం చెప్తున్నారు. పైగా మనం కూడా స్నానం చేసేటప్పుడు నీళ్లలో నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. తిలా ప్రధానం. అంతేకాదు తెల్ల నువ్వులు, ఇక వివిధమైన పప్పులు, బెల్లము, ఇవి పరస్పరం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకోవడం కూడాను ఒక మార్పును కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం లాంటిది. అంటే నిజంగా భారతీయులు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి అనువైన కాలములు, పర్వాలు చాలా ఉన్నాయి, కానీ ఈ పర్వం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రకృతిలో ఒక ప్రధానమైన మార్పును చూస్తున్నాం మనం. ఉత్తరాయణం ప్రారంభం కాబోతుంది కనుక సంవత్సరం మొత్తానికి ఉత్తరాయణం పగల వంటిది, దక్షిణాయనం రాత్రి వంటిది. అలాగే ఈ రోజున చేసే పూజలు, వ్రతములు అత్యంత గొప్ప ఫలాన్ని ఇస్తాయి. అంటే శివవ్రతం కూడా ఈ రోజున చేయడం ముఖ్యమని చెప్తారు. అంటే శివునికి ఆవునేతితో అభిషేకం చేసి తర్వాత ముత్యము, పగడము, వజ్రము ఇత్యాది కానుకలు ఇచ్చి ఆయన చామరాదులతో పూజ చేస్తే చాలా విశేషము అని చెప్తున్నారు. అలాగే గోపూజ కూడా చాలా ప్రత్యేకం. ఈ రోజున క్షీరాన్నం వండి సూర్యుడికి నివేదన చేయడం చాలా ప్రధానమైనది. ఇది పొంగల్ అనే పేరుతో దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లో వ్యవహారం ఉంది. అలాగే సూర్య బింబమునకు స్ఫటికం మొదలైన వాటి యందు అభిషేకం చేయడం కూడా చాలా మంచిది అంటారు. మొత్తాన్ని సూర్యానుగ్రహం పొందడానికి దానము ద్వారా, స్నానము ద్వారా, జపము ద్వారా, తర్పణల ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. పరమ పవిత్రమైన పుణ్యకాలం భారతదేశానికి, సనాతన ధర్మానికి అభ్యుదయాన్ని ప్రసాదించుగాక. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సంక్రాంతి పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి అద్భుతవంతమైన సుదినం. ఈ రోజున ఆచరించేటువంటి స్నానం విశిష్టవంతమైనటువంటి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతుంది. ఈ రోజున నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించినట్లయితే సర్వ ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానాలతో, సూర్యుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో ఆరోగ్యవంతులుగా మానవులు జీవితాన్ని గడుపుతారు అని శాస్త్రం. సంక్రాంతి రథం ముగ్గు ఈరోజు తప్పనిసరిగా ముగ్గు వేసేటువంటి సాంప్రదాయం ఉంది. సంక్రాంతి నాడేమో లోపలికి వస్తున్నట్టు, ముక్కనుమ నాడేమో మరలా బయటికి వెళ్తున్నట్టుగా ముగ్గు వేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రోజున సూర్యుడిని ఆవు పాలతో గనక అభిషేకం చేస్తే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పితృదేవతలకు తర్పణాలు అనేటువంటివి కూడా విడవాలి. ఒక్కపూటే భోజనం చేయాలి. ధాన్యం, విసనకర్ర, వస్త్రం, బంగారం, కూరగాయలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనటువంటివి దానం గనక చేసినట్లయితే విశేషకరమైనటువంటి లాభాలు, ఫలితాలు వస్తాయి. రైతులు తమ ముంగిళ్లలో ధాన్యలక్ష్మిని కొలుస్తూ తన వంతు సహకారంగా దాన ధర్మాలు చేసేటువంటి సాంప్రదాయం ఈ మకర సంక్రాంతి నాడు చూస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:58. తిథి పంచమి రాత్రి 2:18 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 8:07 వరకు. తరువాత పూర్వాభాద్ర తెల్లవారుజామున 6:10 వరకు. వర్జం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:32 వరకు. మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:45 వరకు. అమృతకాలం రాత్రి 10:49 నుంచి 12:17 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:15. నేటి విశేషం మకర సంక్రాంతి శుభదివసం. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. సోమవారం శివునకు, గౌరీదేవికి, చంద్రునికు పూజ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. మకర సంక్రాంతి పుణ్యకాలం కాబట్టి, ఉత్తరాయణ పుణ్యకాలం, దీన్ని మనం పితృదేవతారాధనకు, దానాలు చేయడానికి వినియోగించుకోవాలి. దానాలు చేసేటప్పుడు గుమ్మడికాయ, బంగారం దానం చేస్తారు. అలాగే కొత్తగా వచ్చినటువంటి పంటలన్నీ కూడా దానం చేస్తారు. విశేషించి పెరుగు దానం చేయాలి. ఈ పెరుగు దానం అనేటువంటిది చాలా చాలా శ్రేష్టమైనది. దంపతులు ఇరువురూ కూడా పెరుగు దానం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. స్వామియే శరణమయ్యప్ప. శరణాగత ఆధ్యాత్మిక భక్తి మార్గమే అయ్యప్ప తత్వం. శబరిమల యాత్ర చేసి అయ్యప్పను సేవించి మకరజ్యోతి సందర్శనంతో మాలాధారణ చేసి దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు జీవితం ధన్యమయ్యిందని సంభావిస్తారు. ఈ పుణ్యస్థలం కులత్తుపుళ. ఇక్కడ అయ్యప్ప బాలునిగా దర్శనమిస్తాడు. ఇది పందళ. వేటకు వెళ్లిన రాజుకు మణికంఠుడు దొరికిన చోటు. పందళకు 4 మైళ్ల దూరంలో గురుకోవెల ఉంది. అయ్యప్ప చదువుకొని గురుభక్తి చూపిన ప్రదేశమిది. పందళరాజు కోట ఇది. మణికంఠుడు పెరిగింది ఇక్కడే. ఎద్దు రూపంలో ఉన్న మహిషిని సంహరించిన ప్రదేశమే ఎరుమకొళ్ళ ఎరుమేలిగా మారింది. ఎరుమేలిలో వేటగాని రూపంలో అయ్యప్ప విగ్రహం ఉంది. అయ్యప్ప మహిషిని సంహరిస్తుండగా శివపరమాత్మ చూడవచ్చినప్పుడు తన వాహనమైన ఎద్దును కాలకట్ట అనే ఈ ప్రదేశంలో ఈ ఆంజనేయ చెట్టుకే కట్టాడంటారు. ఈ స్థలం పేరు బుచ్చమ్మల్. పంపా గణపతి కోవెల శబరిమల కింది భాగంలో నిర్మించబడింది. ధర్మశాస్త్ర దర్శనానికి ముందు గణపతికి పూజ చేసి వెడతారు. మకర సంక్రాంతి రోజు స్వామికి ఆభరణాలు ధరింపచేశాకనే మకర జ్యోతిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. శబరికొండ నుండి నీలకల్ ప్రాంతం వరకు లక్షలాది భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మకర సంక్రాంతి నాడు అయ్యప్ప విగ్రహానికి అలంకరించడానికి తిరువాభరణం సమర్పించేది పందళరాజ వంశస్థుల ప్రతినిధి. పందళరాజా వారికి దేవస్థానం వారు బంగారు ఖడ్గాన్ని ఇచ్చి
గౌరవ సూచకంగా ఆహ్వానిస్తారు. 18 మెట్ల క్రింద మేల్శాంతి రాజు పాదాలను కడిగి తీర్థం ఇచ్చి మెట్టు మీద కొట్టేందుకు కొబ్బరికాయ ఇస్తారు. ఇరుముడి కట్టకుండా మెట్లెక్కే అధికారం పందల రాజావారి కుటుంబానికి మాత్రమే ఉంది. కోవెల ముందు వరతో కూడిన బంగారు కత్తిని మేల్శాంతి దగ్గర ఇచ్చిన తరువాత రాజావారు పల్లకిలో మాళికాపురానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప, వెలిశావు మా స్వామి అయ్యప్ప. పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప, వెలిశావు మా స్వామి అయ్యప్ప. ఉదయారుణ కిరణాలు నీలేత పాదాలే అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప, అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప. పందళ మహారాజు చెక్కపెట్టెల్లో ఉన్న ఆభరణాలను మకర సంక్రాంతి నాడు కోవెలకు తెస్తారు. ఆ 3 పెట్టెల్లో ఒకటి ధర్మశాస్త్ర సన్నిధికి, మిగతా 2 మాలికాపురత్తమ్మ సన్నిధికి తీసుకువెడతారు. సాయంకాలం 6:30 ప్రాంతంలో మకర నక్షత్రం సాధారణంగా సన్నిధానానికి తూర్పు దిక్కున కనబడుతుంది. ఆ తరువాత కొద్ది క్షణాల్లోనే పొన్నంబలం మేడు నుంచి మకర జ్యోతి తేజోవంతంగా కనపడుతుంది. కలువ పువ్వులా గోచరించే ఈ జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. భక్తులు జ్యోతి దర్శనంతో భవబంధ విమోచనం జరిగి జన్మధన్యమైనట్లుగా ఆనందపరవశులై భక్తి తాదాత్మ్యం చెందుతారు. బాలకృష్ణుడి విషయంలో అదొక గొప్ప చమత్కారం. అంత సౌందర్యమూర్తి, అంత ఆకర్షించగలిగిన నిధి లోకంలో కనపడడం. లీలాశకుడు ఆ బాలకృష్ణ స్వరూపం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్యన కభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే అంటాడు. బాలాయ నీల వపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ. ఎంత గొప్ప దర్శనం చేశాడు బాలకృష్ణుడు. చిన్నవాడు, ఏదో 1 ఏడాది దాటిపోయినటువంటి పిల్లాడు. కాబట్టి ఆ పిల్లలు ఏం చేస్తారు, బట్ట కట్టుకోవాలని తాపత్రయం వాళ్ళకేం ఉండదు. అమ్మ స్నానం చేయించేసింది. మంచి వేసవికాలం, చెమట పడుతుంది, బట్టలు ఎందుకులే అనుకుంది. చక్కగా ఒళ్ళంతా అంగరాగాలు రాసేసింది, కస్తూరి బొట్టు పెట్టింది, మువ్వలతో ఉన్నటువంటి మొలతాడు ఒకటి కట్టింది, బంగారు మొలతాడు. అందులో ఆయనకి బాగా కనపడదు. తెల్లగా ఉన్నవాడో పచ్చగా ఉన్నవాడో బంగారు మొలతాడు కట్టుకున్నాడు అనుకోండి, అది ఉందో లేదో ఎవరికి కనపడదు. నల్లగా ఉన్నాడు అనుకోండి, బాగా కనపడదు. ఎందుకంటే ఆయన నీరు నిండిన మబ్బు ఎలా ఉంటుందో అంత అందమైన రంగులో ఉంటాడు. దాని మీద మామిడి పిందెలు అంటారే, ఆ మామిడి పిందెల మొలతాడు కట్టింది. అందుకని అది బాగా కనపడుతోంది కంటికి. ఆ మొలతాడు ఒక్కటే ఉంది. మెళ్ళో బాగా లావుగా ఉన్న బంగారు గొలుసు ఒకటేసింది. దానికి దృష్టి తగలకూడదని మరి నందుడు ప్రభువు కదూ, ఆ నందుడు పులిగోరుతో గొలిసేసాడు. రాచరికం, రాచబిడ్డ.
ఆ పులిగోరు వేసుకున్నాడు, వేసుకున్న గొలుసు, అది తప్ప ఇంకేం లేవు, ఒంటి మీద ఏ దట్టి లేదు. ఆయన తిరుగుతున్నాడు అలా ఆడుకుంటూ. అది ధ్యానంలో చూశాడు. చూసి అబ్బా ఏమి అందం అన్నాడు. అంత చిన్న బాలుడిగా సంవత్సరం దాటిన కృష్ణ పరమాత్మ ఒక్క బంగారు మొలతాడు మెళ్ళో బంగారు గొలుసేసుకుని పులిగోరేసుకున్న రూపాన్ని చూసి మురిసిపోయి ఆనందపడిపోయి 2 చేతులు ఎత్తి నమస్కరించాడు లీలాచుడు. బాలాయ నీలవపుషే నవకింకిణీ గజాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్యనకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. ఇవి చాలవన్నట్టు మెళ్ళో బంగారు గొలుసు, ఆ పులిగోళ్ళు, పచ్చటి బంగారం తెల్లటి పులిగోర్లు, మొలకి బంగారు మొలతాడు, నల్లటి స్వామి చేతిలో తెల్లటి వెన్నముద్ద పట్టుకుని పైగా వీధిలో నించుని అందరూ చూస్తుండగా కొంచెం ఇలా ఇలా నాకుతూ నించున్న ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఒంటి మీద బట్ట లేకుండా ఆడుకుంటున్న 1 సంవత్సరం వయసు దాటినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాశిస్సులు. ఈ సంక్రాంతి పండుగ మనం జరుపుకునే పండుగలన్నిటిలోనూ కూడా అతి పెద్ద పండుగ. చిన్నలు పెద్దలు అన్ని తేడా లేకుండా ఇది మనందరికీ అతి ప్రధానమైన పండుగ. అందుకనే సంక్రాంతి వస్తుంది అంటూనే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో పొంగిపోతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అంటే ఈ పండుగ అందరిలోనూ ఉత్సాహాన్ని పెంచుతుంది, ప్రతి ఇంటిని సంతోషంగా ఉంచుతుంది. అంతేకాదు ఈ పండుగ రాకతో ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది, పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఈ అందమైన ప్రకృతి శోభ మనకు పల్లెటూరుల్లో బాగా కనిపిస్తుంది. ఇంతటి మకర సంక్రాంతి పండుగ సూర్యభగవానుడి సంచారం బట్టి సంక్రాంతి ఏర్పడుతుంది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించటాన్ని సంక్రమణం అంటారు. దానినే సంక్రాంతి అంటారు. సంక్రాంతి అనే పదానికి మారటము, చేరటము అనే అర్థాలు కూడా ఉన్నాయి. సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తూ ఉంటాయి. ఇది మనకు పంచాంగంలో కనిపిస్తుంది. వాటిలో సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి చాలా ముఖ్యమైనది, మనకు చాలా ప్రధానమైనది. అదే మనం ఈ రోజున ఆచరించుకుంటున్నటువంటి మకర సంక్రాంతి పండుగ. ఈ పండుగ వచ్చే సమయానికి పంటలన్నీ పండి ఫలం చేతికి లభిస్తుంది. అంటే ప్రతి ఇల్లు కూడా ధాన్యలక్ష్మితో నిండుగా ఉంటుంది. ఆహార సంపదకు లోటు ఉండదు. విపరీతంగా ఉన్న చలి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది, వేడి పెరుగుతూ ఉంటుంది. చెట్లన్నీ పండిపోయిన ఆకులను రాల్చేసి కొత్తగా చిగురుస్తూ ఉంటాయి. ఇలా సరికొత్త సృష్టికి ఈ పండుగ నాంది పలుకుతుంది. ఈ కారణంగానే సంక్రాంతి నాటికి సంకెళ్లలో ఉన్న వారికి కూడా విముక్తి అనే సామెత పుట్టింది. అంటే సంక్రాంతి పండుగ వచ్చే రోజుకు కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. కనుక ఇది పండుగలలో గొప్ప పండుగ అయ్యింది. సంక్రాంతి పండుగ రావటంతో సూర్యుడు దక్షిణ దిక్కు వైపు చేసిన సంచారమంతా పూర్తి అవుతుంది. అందుచేత ఇక ఆ భగవానుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కు వైపుకు సంచారం చేయటం మొదలు పెడతాడు. ఇలా ఆయన ఉత్తరం వైపున ప్రయాణించటాన్ని ఉత్తరాయణం అంటారు. ఇదెంతో పుణ్యకాలం. కటక సంక్రాంతి నుండి
మకర సంక్రాంతి వరకు గల 6 మాసాల కాలాన్ని దక్షిణాయనం అంటారు. మకర సంక్రాంతి నుండి కటక సంక్రాంతి వరకు గల 6 మాసాల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ ఉత్తరాయణ కాలంలో చేసే సత్కర్మలకు ఎంతో అధికమైన పుణ్యం లభిస్తుంది. కనుక పవిత్రమైన ఈ ఉత్తరాయణ కాలంలో మరణించిన వారు స్వర్గానికి చేరుకుంటారు. భీష్మ పితామహుడు ధర్మవేత్త కనుకనే ఆయన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురుచూసి ఇది రాగానే స్వర్గానికి చేరుకున్నాడు. ఈ 2 కాలాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా చెప్పాడు. అగ్ని, జ్యోతి, దినము, శుక్లపక్షము అనే 6 నెలల గల మార్గాన్ని ఉత్తరాయణ పుణ్య మార్గం అంటారు. దానినే శుక్ల మార్గం అంటారు. ఈ పుణ్యకాలంలో మరణించిన బ్రహ్మవేత్తలు పరబ్రహ్మనే పొందుతారు అని ఉత్తరాయణం గురించి చెప్పాడు. ధూమము, రాత్రి, కృష్ణపక్షము అనే 6 నెలలు గల మార్గాన్ని దక్షిణాయన మార్గం అంటారు. దానినే పితృయాన మార్గం అంటారు. అందుచేత ఈ కాలంలో ప్రాణాలు విడిచిన వారు చంద్రుడి యొక్క తేజస్సును పొందుతారు. స్వర్గము మొదలైన లోకాలలో నివసించి అక్కడ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తారు అని చెప్పాడు. ఇలా పరమాత్మ చెప్పిన దాన్ని బట్టి ఉత్తరాయణ పుణ్యకాలం మోక్షాన్ని లభింపజేస్తుంది. దక్షిణాయన కాలం మళ్ళీ జన్మించటానికి కారణమవుతుంది అని తెలుస్తుంది. అందుచేత అందరూ పుణ్యకార్యాలు చేస్తూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని వినియోగించుకోండి. ఇంతటి మహత్తరమైన పండుగ రావటానికి ముందు ధనుర్మాసం వస్తుంది. అప్పుడు సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. కనుక ఈ పవిత్రమైన రోజుల్లో స్త్రీలు తమ ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు పెడతారు. ఆ ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు. సువాసినులు పూజిస్తారు. బాలికలు తీపి పదార్థాలు పెట్టి సంతోషపెడతారు. ఇలా ఆచారాన్ని పాటించిన వారి ఇళ్లలో శుభాలు కలుగుతాయి. లక్ష్మి తాండవిస్తుంది. వారికి ధనం బాగా లభిస్తుంది. ధనుర్మాసం నుండి సంక్రాంతి వరకు జరిగే ఈ అతిపెద్ద పండుగ వైభవంగా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ఎంతోమంది కళాకారులు ఈ సంక్రాంతి పండుగపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దాసర్లు, జంగమదేవర్లు, గంగిరెద్దుల వారు మొదలైన కళాకారులందరూ తమ కళను ప్రదర్శిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అందుచేత వారినందరినీ తప్పకుండా ఆదరించాలి, సంతోషపెట్టాలి. వారి వద్ద గల కళను కాపాడాలి. ఈ అతిపెద్ద పండుగలో భోగి పండుగ నాడు ప్రధానంగా పొంగలిని వండి ఇంద్రుడికి నివేదించి తినాలి. సాయంకాలంలో స్త్రీలందరూ పేరంటం చేయాలి. చిన్నపిల్లల తలపై పూలు, చెరుకు ముక్కలు, రేగుపళ్లను పోసి హారతులు ఇవ్వాలి. దిష్టి తీయాలి. పెద్దలు దీవెనలు లభింపచేయాలి. అలా చేస్తే పిల్లలకు ఆయస్సు వృద్ధి చెందుతుంది. స్త్రీలు ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనే పండుగల అంటే భోగి, సంక్రాంతి, కనుమ అనే పండుగల 3 రోజుల్లోనూ కూడా గొబ్బి, గౌరీ వ్రతాన్ని చేయాలి. ఇంటి మధ్యలో ఒక మండపాన్ని నిర్మించి దానిని పూలతో అలంకరించాలి. తరువాత మంటపం మధ్యలో బియ్యాన్ని పోసి దానిపై మట్టి గౌరీదేవి ప్రతిమను పెట్టి పూజించాలి. బొమ్మల కొలువు చేయాలి. హారతులు ఇవ్వాలి. ఇక సంక్రాంతి పండుగ నాడు ఆచరించవలసిన విధానాన్ని సంక్రాంతి వ్రతం అంటారు. దీని గురించి మత్స్యపురాణంలో ఇలా చెప్పింది. స్త్రీ కానీ పురుషుడు కానీ సంక్రాంతికి ముందు రోజున మాత్రమే భుజించాలి. మరునాడు సంక్రాంతి నాడు కాలకృత్యాలు నెరవేర్చుకొని
నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. తర్వాత యముడు, రుద్రుడు, ధర్మదేవతల ప్రీతి కోసం మంచి విప్రుడికి 3 పాత్రల నిండుగా ఉన్న ఆహార పదార్థాలను, 1 గోవును దానం చేయాలి. దానం చేసేటప్పుడు శివుడు, విష్ణువు, సూర్యుడు, బ్రహ్మదేవుల మధ్య ఎలాంటి భేదాన్ని చూడని నాకు విశ్వవ్యాపి అయినటువంటి శంకరుడు నిరంతరం శుభాలనిచ్చుగాక అని ధ్యానిస్తూ దానం చేయాలి. ఈ సంక్రాంతి రోజున నువ్వులు కలిపిన నీళ్లతో దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు విడవాలి. భోజనం చేసే సమయంలో నువ్వులతో కూడిన ఆహారాన్ని తినాలి. హోమములో నువ్వులనే ఉపయోగించాలి. పండితులకు నువ్వులను దానం చేయాలి. అలా చేసిన వారు 1000 గోవులను దానం చేసిన ఫలాన్ని పొందుతారు. స్వర్గంలో నక్షత్రాలలాగా ప్రకాశిస్తారు. శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఇలా ఈ సంక్రాంతి రోజున నువ్వుల పిండితో శరీరాన్ని రుద్దుకోవటం, నువ్వుల నీటితో స్నానం చేయటం, నువ్వులతో దేవతలకు, పితృదేవతలకు తర్పణం చేయటం, నువ్వులతో హోమం చేయటం, నువ్వులను దానం చేయటం, నువ్వులతో భోజనం చేయటం వంటి 6 విధాలుగా నువ్వులను ఉపయోగించిన వాడి భాగ్యమే భాగ్యం. వాడి అదృష్టాన్ని చెప్పలేం. అన్నీ కలిసి వస్తున్నాయి అతడికి. ఎవరు ఈ పని చేస్తున్నారో వాళ్లకు సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరమంతా శుభమే జరుగుతుంది. ఈ మకర సంక్రాంతి నాడు రోగం కలవాడు తప్ప మిగిలిన వారు తప్పకుండా స్నానం చేయాలి. చెయ్యకపోతే వారు 7 జన్మల వరకు దరిద్రులుగాను, రోగులుగాను పుడతారు. ఈ రోజున సమితుల, నువ్వుల, ఆవులు దానం చేసిన వారు సంతోషాన్ని పొందుతారు అని స్కాంద పురాణం చెప్పింది. వస్త్రదానం చేసిన వారికి పుణ్యం లభిస్తుంది. నువ్వులను, బండితో సహా ఎద్దులను దానం చేసిన వారికి సమస్త వ్యాధులు నశిస్తాయి అని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్పింది. అలాగే ఈ రోజున గుమ్మడికాయ, సజ్జలు, నువ్వులను కూడా దానం చేయాలి. తర్వాత భోజనంలో వాటినే తినాలి. స్త్రీలు సుమంగళిగా ఉండటం కోసం సుగంధ ద్రవ్యాలను దానం చేయాలి. ఈ సంక్రాంతి రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు కనుక నాస్తి, లేదు అనే పదమే నోటి నుంచి రాకుండా దానం చేయాలని శాస్త్రం చెప్పింది. ఇది సంక్రాంతి వ్రతం. దీన్ని అందరూ శ్రద్ధగా ఆచరించండి. అందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోండి. ఇక 3వ రోజు కనుమ. ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన పండుగ. వారు తమకెప్పుడు సహకారం అందించిన పశువులను ఈ రోజున పూజించాలి. కనుకనే ఈ రోజును పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. పశువులకు చక్కగా పోషించేవారు పశుశాలను చక్కగా శుభ్రం చేసుకోవాలి. పశువులకు చక్కగా స్నానం చేయించి వాటిని పసుపు కుంకుమలతోనూ పూలతోనూ అలంకరించాలి. సాయంకాల సమయంలో మేళతాళాలతో వాటిని ఊరేగించాలి. వాటిని గౌరవించాలి. దీనివల్ల భూతదయ పెరుగుతుంది. ఈ సంబరమంతా ఈనాటికి మన గ్రామవాసుల్లో చక్కగా కనిపిస్తుంది. ఈనాటికి కూడా, ఇప్పటికి కూడా చేస్తారు. ఈ పెద్ద పండుగ రోజుల్లో అందరూ కూడా కొత్త బట్టలు ధరిస్తే చాలా శుభం. వాళ్ళందరికీ అట్లనే మంచి శుభం చేకూరుతుంది. అందరూ దేవతలను పూజించండి. పాటించవలసిన ఆచారాలు పాటించి పిండి వంటలు తిని ఆనందంగా ఉండండి. ఈ పండుగ రోజుల్లో గోవిందనామాలు పలుకుతూ ఇంటింటికి తిరిగే హరిదాసులను ఆదరించండి. గంగిరెద్దుల వారిని, ఇతర కళాకారులను కూడా ఆదరించండి. వారికి దానం చేయండి. ఈ పండుగ అందరికీ గల కష్టాలన్నిటినీ మరిచిపోయేలాగా చేస్తుంది. ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందరి మధ్య ఐకమత్యాన్ని పెంచుతుంది. ప్రేమాప్యాయతలను వృద్ధి చేస్తుంది. నీతిని, నైతిక విలువలను పెంచుతుంది. ఈ పండుగ
మన సంస్కృతికి ప్రతిబింబం వంటిది. కనుక దీనిని అందరూ కూడా సంతోషంగా జరుపుకోండి. సూర్యనారాయణ స్వామి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. లోకంలోని వింత రోగాలను నాశనం చేయుగాక. చెడు బుద్ధిని, దుష్టశక్తులను నాశనం చేయుగాక. అందరికీ సద్బుద్ధిని, సంపదలను, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించనుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః. సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్. స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళా న ఉర్వీ భవాతోకాయతనయాయ శంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్మనావాదురితాతిపర్షి. అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితా తనూనాం. పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్సధస్థాత్. సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అధిదురితాత్యగ్నిః. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ సత్సి. స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్జుష్టమయుజో నిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ. నాగస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీర్లోక ఇహ మాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. తన్నో దుర్గః ప్రచోదయాత్.
శ్రీ